సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలోని రావుస్ పాఠశాలలో గురువారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ అపర్ణ పాటిల్ హాజరై పాఠశాల ప్రిన్సిపల్ మరియు మహిళా ఉపాధ్యాయులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అపర్ణ పాటిల్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, సమస్య ఎదురైనప్పుడు ఐకమత్యంతో పరిష్కరించుకోవాలని అన్నారు. ఆత్మరక్షణ కోసం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మహిళల పట్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వరకట్నం, బాల్య వివాహాలు నిరోధించి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళా సాధికారత, లింగ సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు, మహిళలకు ఆటలు ఆడించి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెల్లాయిగా ఇంటిని నడిపే ఇద్దరందరినీ ఇదే మా వందనం. ఊరిలో అధికారిగా, పోరులో అధినేత్రిగా, జాతిని నడిపే జానులందరికీ ఇదే నీ రాజనం. మహిళ లేనిదే మహిళ లేదే వైభవం. ఇది చాటేందుకే ఈనాడు వచ్చింది మరలా మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం తోబుట్టువులు ఎందరో తల్లులై తరలి చూపుతున్నారు కుటుంబాలని కోరుకున్న మజలి. అడుగు బయటికేస్తే చాలు మిమ్మల్ని అడ్డుకుంటాయి ఎన్నో సవాళ్ళు. అయినా నిర్భరంగా నిలిచే ఆడవాళ్ళు మీకు జోహార్లు. అవి అర్పించేందుకు ఈనాడు వచ్చింది మహిళ